15-16 వార్డుకి కావాలి నీళ్ళు వస్తలేవు, మాకు నల్లలు వస్తలేవు. మళ్ళా బోర్ ఖరాబ్ అయి 3 నెలలు 4 నెలలు అవుతుంది. నీళ్లు లేక చచ్చిపోతున్నాం మేము. నల్లలు చూస్తే సరిగ్గా వస్తలేవు, బజార్ లైట్లు లేవు, పిల్లలు మేము అంగాస్తున్నాము. ఏదన్నా పురుగు పుచ్చి ముట్టి సత్య మేము ఏం కావాలి? ఇల్లు రాక వారం రోజులు అవుతుంది. మాకు బోరు లేదు, బోరు కాలిపోయి 4 నెలలు అవుతుంది. ఆ బోరు బాగు చేస్తలేరు. నీళ్ళు ఎక్కడ తెచ్చుకున్నా కొనుక్కొచ్చుకుంటున్నాము. 15 రూపాయలకు ఒక్క బిడ్డ తెచ్చుకొని బియ్యం పెట్టుకొని వాడుకుంటున్నాము. అవి బట్టలు ఉడుకులేదు, తానాలు చేసులేదు. మాకు నీళ్ళ చుక్కలేదు. వీళ్ళు ఏమంటారు, బోరు బాగు చేస్తామంటారు, నీళ్ళు వస్తాయి అంటారు, లైట్లు వస్తాయి అంటారు, ట్యాంకర్ వస్తాయి అంటారు. ఏమొస్తలేవు. ఎన్ని రోజులు అవుతుంది వాటర్ దాకా ఓ ట్యాంకర్ లేదు. అక్కడ బోర్ ఉన్నది, అది గవర్నమెంట్ వేసింది అన్నట్టుగా 8 నెలలు అవుతుంది. అది మంచిగా వేసలేదు. ఇక్కడికి వచ్చుడు పోడు అవుతుంది కానీ వాళ్ళు పట్టించుకునేదే లేదు మాకు. మేము ఎట్లా చేసుకోవాలి నీళ్ళు లేకుండా? తెల్లారులు అయితే నీళ్ళతోటే కదా పని అంతా. ఎంత ఇబ్బంది పడుతున్నాము, పట్టించుకోరు. ఎలక్షన్లు అప్పుడైతే 100 సార్లు తిరుగుతారు. ఎట్లా ఇస్తాం మేము? ఇంత పట్టించుకోకుండా ఎట్లా ఏం చేస్తాము? ఇప్పుడు ట్యాంకర్ వస్తుంది, నల్ల వస్తుంది అని చెప్తారు. ఇక్కడికి వచ్చిపోతే ఆ ట్యాంకర్ రాదు, వాటర్ రాదు, నల్ల రాదు, ఏది రాదు. ఎట్లా చేసుకోవాలి? స్ట్రీట్ లైట్స్ కూడా లేవు మాకు. ఆ మోరీలు కూడా క్లీన్గా ఉండే, ఏముండే చెత్త పడి వారం 10 రోజులకు ఒకసారి రేపు ఎలక్షన్లు అప్పుడు మేము ఎట్లా వేయాలి? 7 రోజుల నుండి మంచి నీళ్లు కనీసం ఒక చుక్క కూడా అక్కడికి ఇచ్చిన పాపాన పోలేదు. మరి అధికారికంగా ఇక్కడ అధికారులకు మనం ఒక అప్లికేషన్ ఇచ్చిపోదామన్నా కానీ నాది పర్మనెంట్ పోస్ట్ కాదని ఏమో కమిషనర్ గారు అంటారు. నేను తాత్కాలికంగా వచ్చిపోతానని ఆయన అంటున్నాడు. మళ్ళీ సుమలత మేడం అని ఇలా లోపల ఇప్పుడు ఒక ఆఫీసర్ అమ్మ, మరి ఎవరో నాకు తెలియదు, ఆమె నాది సెక్షనే కాదు, మీరు ఏ వచ్చినా నన్ను అడగనివ్వద్దు, అడిగితేనేమో కమిషనర్ని అడగండి కానీ నన్ను అయితే అడగొద్దు అని అంటుంది. ఎన్ని తీర్ల సెక్షన్లను చూసుకోవాలని అట్లా చెప్తా ఉన్నారు. మరి ఇలా ఒక నెల రోజుల నుంచి స్ట్రీట్ లైట్లు వస్తే పెద్దవాన పడ్డ కానీ అక్కడ ఒక దాదాపు 5-6 పాములను కూడా చంపినాము. పిల్లలంతా అక్కడ బడిలోకి పోయేటోళ్ళు, చిన్న పిల్లలు ఆడుకునేటోళ్ళు ఉన్నారు. ఆ మోరీలు సరిగా సాఫ్ చేయక వాన పడ్డ కానీ ఇప్పుడు దాదాపు దుర్గంధం వాసన వస్తూ ఉన్నది అక్కడ. అట్లాగే ఇలా ఏమైంది అని అంటే ఇప్పుడు 5 నెలల నుంచి ఒక బోరు కాలిపోయింది. అది ఉన్నట్లేదుంటే వీళ్ళకి ఎప్పుడు ఒకవేళ నీళ్లు నల్లలు రానప్పుడు ఆ బోరుతోని కొంచెం అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు. మరి ఈనాడు ఆ బోరు కాలిపోయి కూడా 5 నెలల నుంచి కనీసం మరి బాగు చేయండి అని చెప్తే ఆడికి వచ్చి చూసిన వాళ్ళు లేరు, ఆడికి వచ్చి మాట్లాడిన వాళ్ళు. వీడికి వస్తే మరి ఇది మా సెక్షన్ కాదు అని వీళ్ళు అంటున్నారు. మరి ఎన్నడూ ఈ మున్సిపాలిటీకి మోక్షం వస్తుంది? ఇప్పుడు దాదాపు సంవత్సరం 9 నెలల దాకా వస్తుంది. మరి ఎన్నడూ ఇప్పుడు ఒక పర్మనెంట్ పాలనా యంత్రాంగం వచ్చేది ఇక్కడికి? ఈ యొక్క వారం 15 రోజులు అయితే వలసపోయే పరిస్థితులు ఉన్నాయి. మేము అందరం నమ్ముకుంటే మరి ఏం జరుగుతుందో అధికారికంగా ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కింద నుంచి ఎంపీ దాకా వాళ్ళందరికీ తెలిసి ఉండాలి. ఇక వాళ్ళందరికీ మొక్కుతా ఉన్నాం. మీ అందరికీ దయచేసి మా కష్టాలను తీర్చమని మా మహిళలు మేమందరం 15-16 ఒకటో వార్డు వాళ్ళు అందరం కలిసి రావడం జరిగింది.